సిప్లు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది నెమ్మదిగా నిలకడగా సంపద పెంచుకోవడం. కాని ఇప్పుడు ఎస్ఐపిల ప్రపంచంలోనే ఒక పెద్ద చర్చ జరుగుతోంది. ఈరోజు మన విశ్లేషణలో ఆ చర్చ ఏంటో లోతుగా చూద్దాం. 4 కోట్లు ఇది ఏదో చిన్న నంబర్ కాదు. జస్ట్ గత 7 నెలల్లోనే దాదాపు 4 కోట్ల మంది ఇన్వెస్టర్లు తమ ఎస్ఐపిలను ఆపేశారట. అవును, మళ్ళీ చెప్తున్నా, 4 కోట్ల మంది. అసలు ఇంతమంది తమ ఎస్ఐపిలను ఎందుకు మధ్యలోనే ఆపేస్తున్నారో ఇది చాలా పెద్ద ప్రశ్న కదా. ఈ పెట్టుబడి ప్రయాణాన్ని మధ్యలో వదిలేయడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, అసలు విషయంలోకి వెళితే ప్రస్తుతం మార్కెట్లో ఇన్వెస్టర్ల పరిస్థితి 2 రకాలుగా ఉంది. ఒకే మార్కెట్, కానీ ఇద్దరు ఇన్వెస్టర్లకు 2 వేర్వేరు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఈ తేడా ఏంటో అర్థం చేసుకోవాలంటే ఈ ఇద్దరి కథ చూడాలి. చూడండి, ఇక్కడే అసలు విషయం ఉంది. ఒకవైపు ఏమో చాలామంది ఇన్వెస్టర్లు ఏంటి ఈ రాబడ్లు ఇంత తక్కువగా వస్తున్నాయి అని నిరాశపడి తమ ఎస్ఐపిలు ఆపేస్తున్నారు. కాని అదే టైంలో మరోవైపు కొందరు స్మార్ట్ ఇన్వెస్టర్లు కొన్ని స్పెసిఫిక్ స్ట్రాటజీలు వాడి ఏకంగా 40-50% రిటర్న్స్ సంపాదిస్తున్నారని తెలుస్తోంది. ఇంత పెద్ద తేడా ఎలా వస్తోంది? సిప్లర్లో సక్సెస్ అవ్వాలంటే అందరూ చెప్పే మొదటి సీక్రెట్ ఏంటి? సింపుల్, ఓపిక. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేసి ఉండటం. దీన్నే టైం ఫ్యాక్టర్ లేదా సమయం యొక్క రహస్యం అని కూడా అనుకోవచ్చు. అసలు ఈ కాంపౌండింగ్ పవర్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అనుకుందాం, నెలకు 5,000 రూపాయల ఎస్ఐపి చేస్తున్నారు. మార్కెట్ యావరేజ్గా అంటే నిఫ్టీలాగా సంవత్సరానికి ఓ 12% రిటర్న్ ఇస్తుందనుకుందాం. మరిప్పుడు వేర్వేరు టైం పీరియడ్స్లో ఈ డబ్బు ఎంతవుతుందో చూద్దామా? ఓకే, ఇక్కడ చూడండి. మొదటి 5 ఏళ్లలో మనం పెట్టింది 3 లక్షలు, మనకొచ్చింది 4 లక్షల పైనే, అంటే సుమారు 1,00,000 లాభం. పర్లేదు. కానీ 10 ఏళ్ల తర్వాత చూడండి, 6 లక్షల పెట్టుబడి 11.5 లక్షలయింది. 20 ఏళ్లలో అయితే 12 లక్షల ఇన్వెస్ట్మెంట్ ఏకంగా 50 లక్షలకు దగ్గరైంది. ఇక అసలు మ్యాజిక్ ఇక్కడుంది. 30 ఏళ్ల తర్వాత మనం పెట్టింది కేవలం 18 లక్షలే, కానీ మన చేతిలో ఉండేది ఏకంగా 1,76 లక్షలు. దీన్నే కాంపౌండింగ్ మ్యాజిక్ అంటారు. సో దేన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? అసలు పాయింట్ ఏంటంటే, మనకు ఎంత రిటర్న్ వస్తోంది అనేదానికన్నా మనం ఎంతకాలం ఇన్వెస్ట్ చేసి ఉన్నామో అన్నదే చాలా ముఖ్యం. చాలామంది చేసే పొరపాటు ఇదే. కొన్ని నెలలు లేదా 1-2 ఏళ్లు చూసి పెద్దగా రిటర్న్స్ రావట్లేదనే మధ్యలోనే ఆపేస్తారు. కానీ అసలైన సంపద సృష్టించబడేది లాంగ్ టర్మ్లోనే. అయితే ఇక్కడే అసలు సమస్య వస్తుంది. ఇంతకాలం వెయిట్ చేసే ఓపిక అందరికీ ఉండదు కదా, అందుకే చాలామంది మధ్యలో ఆపేస్తున్నారు. మరి అలా మాకంత ఓపిక లేదు, ఫాస్ట్ రిజల్ట్స్ కావాలి అనుకునే వాళ్లకి ఏదైనా వేరే దారి ఉందా? సోర్స్ ప్రకారం ఉంది, ఒక ఆల్టర్నేటివ్ దారి ఉంది. ఆ ప్రత్యామ్నాయ మార్గం ఏంటంటే ఒక ఏఐ పవర్డ్ స్టాక్ రికమెండేషన్ ప్లాట్ఫామ్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో స్టాక్స్ని రికమెండ్ చేసే ఒక సిస్టమ్ అన్నమాట. ఎవరికైతే తక్కువ టైంలో ఎక్కువ ప్రాఫిట్స్ కావాలనుకుంటారో వాళ్ల కోసం దీన్ని డిజైన్ చేసినట్టు సోర్స్లో ఉంది. మరి ఇది ఎలా పనిచేస్తుంది? చాలా సింపుల్గా 3 స్టెప్స్లో ఉంటుంది. స్టెప్ 1, ప్రతి నెల మొదటి తేదీన ఏఐ సెలెక్ట్ చేసిన కొన్ని స్టాక్స్ లిస్ట్ వస్తుంది. స్టెప్ 2, ఆ లిస్ట్లో ఉన్న స్టాక్స్ని కొనాలి. స్టెప్ 3, ఆ తర్వాత ప్లాట్ఫామ్ ఎప్పుడు ఈ స్టాక్ అమ్మేయండి అని చెప్తుందో అప్పుడు అమ్మేయాలి. అంతే, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతుంది. సరే, ఐడియా అయితే బావుంది, కానీ నిజంగా ఇది పనిచేస్తుందా? దీని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? సోర్స్లో ఇచ్చిన కొన్ని పర్ఫార్మెన్స్ వివరాలను ఓసారి చూద్దాం. ఈ చార్ట్ చూడండి, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. గత 5 ఏళ్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 300% రిటర్న్ ఇచ్చింది. అదే టైంలో ఈ ప్లాట్ఫామ్ వాళ్ల భారత్ మిడ్ మూవర్స్ స్ట్రాటజీ ఏకంగా 1,400% రిటర్న్ ఇచ్చినట్టు క్లెయిమ్ చేస్తున్నారు. అంటే మార్కెట్ కంటే 4 రెట్లు కన్నా ఎక్కువ. ఇది నిజంగా చాలా పెద్ద తేడా. ఇప్పుడు కొన్ని ఇండివిడ్యువల్ స్టాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. ఈ రిటర్న్స్ ఎంత ఫాస్ట్గా వచ్చాయో ఒకసారి గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టాక్లో జస్ట్ 2 నెలల్లోనే +70% రిటర్న్ వచ్చినట్టు సోర్స్లో క్లెయిమ్ ఉంది. ఇంకో ఎగ్జాంపుల్ అయితే ఇంకా షాకింగ్గా ఉంది. మరో స్టాక్లో కేవలం ఒకే 1 నెలలో 150% రిటర్న్. నమ్మశక్యంగా లేదు కదా?
ఇంకా కొన్ని ఉదాహరణలు చూస్తే భారత్ మార్కెట్ అవుట్ పర్ఫార్మర్ స్ట్రాటజీలో ఒక స్టాక్ 8 నెలల్లో 70%, ఇంకోటి 4 నెలల్లోనే 80% రాబడి ఇచ్చాయట. వీళ్ళు చెప్పే కీలకమైన పాయింట్ ఏంటంటే, ఒక స్టాక్లో పెద్ద ర్యాలీ మొదలవ్వక ముందే, అంటే బులిష్ మొమెంటం రాక ముందే వీళ్ల సిస్టమ్ కరెక్ట్ టైంలో ఎంట్రీ సిగ్నల్ ఇస్తుందట. దానివల్ల ఆ మొత్తం ర్యాలీని క్యాప్చర్ చేసే అవకాశం ఉంటుందని వాళ్ల క్లెయిమ్. సో మన ముందిప్పుడు 2 దారులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి ఓపికతో నెమ్మదిగా వెళ్లే లాంగ్ టర్మ్ దారి, ఇంకొకటి టెక్నాలజీ సహాయంతో వేగంగా వెళ్లే ఫాస్ట్ లేన్. మరి ఈ రెండింటిలో ఏదెంచుకోవాలి? ఈ అనాలిసిస్ ముగించే ముందు ఒకసారి ఈ 2 దారులని క్లియర్గా చూద్దాం. దారి నంబర్ 1, ట్రెడిషనల్ ఎస్ఐపి. దీనికి ఓపిక, డిసిప్లిన్ చాలా అవసరం, కానీ కొన్ని దశాబ్దాల తర్వాత కాంపౌండింగ్ పవర్తో సంపద సృష్టిస్తుంది. ఇక దారి నంబర్ 2, యాక్టివ్ స్ట్రాటజీ. ఏఐ సాయంతో ప్రతి నెల యాక్టివ్గా స్టాక్స్ మార్చుతూ ఫాస్ట్గా ఎక్కువ రిటర్న్స్ లక్ష్యంగా పెట్టుకుంటుంది. చివరిగా ఏ దారి ఎంచుకోవాలి అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. ఒక్కొక్కరి ఫైనాన్షియల్ గోల్స్, వాళ్ల రిస్క్ తీసుకునే తత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఓపికతో కూడిన స్థిరమైన ప్రయాణం ఒకరి దారి అయితే, టెక్నాలజీ సాయంతో వేగంగా దూసుకుపోయే దారి మరొకరిది. మరి ఈ రెండింటిలో ఏది సరైన మార్గం? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.